మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సి 2025లో మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. బిగ్ ట్విస్ట్ అయితే రాబోతుంది. మొదట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయనున్నారండి. మెరిట్ లిస్ట్ విడుదల అనేది బుధవారం నాడు చేస్తున్నారు. మొదట సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వనున్నారండి. అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలో సెలక్షన్ లిస్ట్ రాబోతుందండి. మనకి సెప్టెంబర్ మొదటి వారంలో సెలక్షన్ లిస్ట్ రాబోతుంది. అదేవిధంగా సెప్టెంబర్ రెండవ వారంలో పోస్టింగ్లు అయితే ఇవ్వనున్నట్టు మనకి విశ్వసనీయ సమాచారం అండి. మరి పూర్తి విషయాలు అయితే చూద్దామండి. మరి మెగా డిఎస్సిలో స్టడీ సర్టిఫికేట్ల పరిశీలన 21 నుంచి అండి. 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించింది. ఆల్రెడీ డిఎస్సి ఫలితాలను టెట్ మార్కుల సవరణ చేసి ఆదివారం వరకు అవకాశం అయితే కల్పించారు. మొత్తంగా ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులు పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులు కూడా విడుదల చేసింది. అదేవిధంగా గతంలో ఈ విధంగా ఇచ్చారండి. ఏ విధంగా ఇచ్చారంటే డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండానే, డిఎస్సిలో టాపర్లు కానీ కట్ ఆఫ్ మార్కులు కానీ మెరిట్ లిస్టులు కానీ ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ పరిశీలన చేపట్టారు. సో అదేవిధంగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారండి. అదేవిధంగా జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం సెలక్షన్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. మరి సెప్టెంబర్ మొదటి వారంలో జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండవ వారంలో పోస్టింగ్లు అయితే ఇవ్వనున్నారండి. అదేవిధంగా ఇక్కడ మరొక ఆంధ్రజ్యోతి పేపర్లో ఎడిషన్ వచ్చిందండి. మరి బుధవారం అయితే మెరిట్ లిస్ట్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ల ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి. మొదట 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు. అంటే 1:1 రేషియోలో పోస్టుకి అభ్యర్థులు పిలవనున్నారు. వారిలో ఎవరివైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు పిలుస్తారు. మరలా సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా తర్వాత మెంబర్స్ని పిలవడం అయితే జరుగుతుందండి. ఇలా 16,347 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల యొక్క తుది జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సర్టిఫికేట్ పరిశీలనే ఈ విధంగా ఉందండి. మనం జాగ్రత్త గమనించినట్లయితే సర్టిఫికేట్ పరిశీలనే 1:1 రేషియోలో పిలుస్తున్నారు. ఆ సర్టిఫికేట్ పరిశీలనలో ఎవరైనా తప్పుగా దొరికితే మరలా నెక్స్ట్ వాళ్ళు పిలుస్తారు. ఆ విధంగా 16,347 మందిని పిలిచిన తర్వాత ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అయితే రానున్నదండి. అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికేట్ పరిశీలన జాబితాలతో ఎవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఇక్కడ ట్విస్ట్ చూడండి. అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెప్తున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయండి. అన్నీ కూడా మరొకసారి చూద్దాము. ఇది ఆల్రెడీ ఎవరైతే సెలక్షన్ లిస్ట్ మన యొక్క సర్టిఫికేట్ పరిశీలన కమిటీల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20వ తేదీన ఉదయం 9 గంటలకి విజయవాడలో ఈ యొక్క ట్రైనింగ్ క్లాస్కి హాజరవ్వమని అఫీషియల్గా వచ్చినటువంటి జీవో అండి ఇది. సో వెన్యూలు అయితే తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ముందుగా మీరు 20వ తేదీన విజయవాడలో 9 గంటలకి ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ అవ్వండి అని ఎవరైతే ట్రైనింగ్కి ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిటీ వేశారు కదా, ఆ కమిటీ వాళ్ళకి ఇచ్చినటువంటి జీవో అండి ఇది. ఒకసారి ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారని ఒకసారి అది కూడా చూసేద్దామండి. మరి ఆల్రెడీ కమిటీ వేయడం అయితే జరిగింది. 12వ తేదీనే కమిటీలు వేయడం జరిగిందండి. ఆ కమిటీల్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్గా మనకు చూపిస్తున్నాను. ఇది అన్నమయ్య జిల్లాకి అండి. అన్నమయ్య జిల్లాలో వచ్చినటువంటి ఈ యొక్క కమిటీని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిటీని ఒకసారి చూద్దామండి. ఇక్కడ టీమ్స్ ఇవ్వడం జరిగిందండి. సుమారుగా చూడండి 19 టీంలు వేయడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక్కడ HMZPHS ఇక్కడ మనకు కనిపిస్తుంది. HMZPHS ఈ విధంగా హెచ్ఎంస్ అంటే హై స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎంస్కి ప్లస్ ఎంఈఓలకి కలిపి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంఈఓ
సో ఈ విధంగా ఎంఈఓలకి ఇవ్వడం జరుగుతుందండి. ఎంఈఓలు స్కూల్, హై స్కూల్ హెచ్ఎంలు వీళ్ళకి ఇద్దరు కలిపి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిటీలు అయితే ఉండడం జరిగింది. మొత్తంగా 19 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక కడప జిల్లాలోని ఒక పోస్టింగ్ అండి, డిఓ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిటీకి 20వ తేదీన వాళ్ళు వెళ్తున్నారు. 21 లేదా 22వ తేదీలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందంటే, ఇంతకుముందు కాలంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందంటే జాబ్ వచ్చినట్టు. కానీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినా సెలక్షన్ లిస్ట్ అనేది తర్వాత ఉంటుందని ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగిందని. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు అన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.